అండ్ ప్రోగ్రెస్కి వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్ వచ్చేసి ఏంటంటే ఇట్స్ మజిల్ డ్యామేజ్. ఓకే, మనందరం అనుకుంటారు లైక్ ఇది బాగా ఫేమస్ కదా, లైక్ మజిల్ సోర్నెస్ ఫీల్ అయితే లైక్ ఆ కిక్కే వేర్ అంటారు కదా. బట్ మజిల్ సోర్నెస్ అనేది ఈజ్ నాట్ ద రైట్ థింగ్. ఎందుకంటే మన మజిల్ నార్మల్ స్టేట్లో ఉంటుంది. ఓకే, మనం దానికి కావాల్సినంత స్టిమ్యులస్ ఇచ్చినాం, లైక్ అది స్లైట్గా బ్రేక్ అయ్యి డెవలప్ అవుతుంది. దాని కింది స్టేజే మజిల్ సోర్నెస్, అంటే మజిల్ డ్యామేజ్ అయింది అనమాట. సో మీరు బాగా ఎప్పుడైతే మీరు మజిల్ సోర్నెస్ ఫీల్ అవుతారో అది ఏం చేయాలంటే ఫస్ట్ ఆ డ్యామేజ్ నుంచి రికవర్ అవ్వాలి. డ్యామేజ్ నుంచి దాని రెగ్యులర్ స్టేట్కి వచ్చిన తర్వాత అది గ్రో అవ్వాలి. ఓకే, సో మీరు బాడీకి ఎక్స్ట్రా స్టెప్ ఇస్తున్నారు. ఓకే, బాడీకి ఎక్స్ట్రా స్టెప్ ఇస్తున్నారు. మనకు అది వద్దు. ఇట్ షుడ్ ఆల్వేస్ బి ఎట్లా అంటే రెగ్యులర్ స్టేజ్, స్లైట్లీ బ్రేక్ డౌన్, మళ్ళీ గ్రోత్. ఈ స్టెప్స్లోనే ఉండాలి. కానీ రెగ్యులర్గా మీరు మజిల్ సోర్నెస్ అచీవ్ చేసిర్రు అంటే మీరు గ్రో అవ్వరు. అండ్ ఇన్ ద లాంగ్ రన్ మనకి ఇంజురీసే అవుతాయి. సో మజిల్ సోర్నెస్ ఈజ్ నాట్ ది ఎయిమ్. మజిల్ని స్లైట్గా బ్రేక్ డౌన్ చేయండి, హిట్ దట్ స్వీట్ స్పాట్, సో దట్ మనకు ఆ గ్రోత్ వస్తుంది.